వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. ఈరోజు అయితే నేను వీక్ డేలో నా డే ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా దోశ చేస్తానన్నది మా అమ్మ. ఇంకా నాకు తిని బోర్ అనిపించింది, అందుకోసమే నేను మక్రోనీ చేసుకుంటున్నాను. అది కూడా ఎగ్ మక్రోనీ. ఇది వీడియోని ఇంకా సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. నేను ఎక్కువ మసాలా ఏం వేయను, నా స్టైల్లో నేను చేస్తాను అనమాట. యాక్చువల్లీ మా అక్కకి నేను చేసే మక్రోనీ అంటే చాలా ఇష్టము. నేను చాలా బాగా చేస్తానని తన ఫీలింగ్ అనమాట. ఇంకెవరు చేసినా అంత టేస్ట్ రాదు, తను చేసుకున్నా తనకు ఆ టేస్ట్ రాదని చెప్పేసి ఎప్పుడైనా ఊరి నుండి వచ్చినప్పుడు నాతో అడిగి మరీ చేయించుకుంటూ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలా అసలు కిచెన్లో ఉండాలని అనిపించదు, అంత వేడిగా ఉంటుంది కిచెన్లో. అస్సలు కిచెన్లోకి అడుగు కూడా పెట్టాలనిపించదు సమ్మర్ వచ్చిందంటే. బట్ ఇంకా తప్పదు కదా, వంటలు చేసుకోవాలి కాబట్టి వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పా కదా, మక్రోనీ చేసుకున్నా, ఎగ్ మక్రోనీ. సో నేనైతే నా రూమ్లో ఉన్నాను. ఇంక ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. యాక్చువల్లీ AWS కోర్స్ ఒకటి ఉంది, దానికి రిజిస్టర్ అవ్వాలని చూస్తున్నా. ఇంక ఈరోజు అది రిజిస్టర్ అయిపోతాను. అండ్ మేబీ వర్క్ లేకపోతే వర్క్ ఏమి ఉండదు. ఒకవేళ వర్క్ ఉంటే ఇంకా కంటిన్యూస్ ల్యాప్టాప్ ముందే ఉండాలన్నమాట. కొద్దిగా పక్కకి పోయినా ఇంకెవరైనా మెసేజ్ చేశారంటే ఇంకా అంతే. సో అందుకోసమని ఇంక ఇప్పుడు చూడాలి. సో హెయిర్ ఇలా ఎందుకు వేసుకున్నానంటే ఊరికే కొంచెం సేపు అలాగా రీల్స్ చేద్దాం అనిపించింది. సో అందుకోసమని హెయిర్ ఇలా వేసుకొని కొన్ని రీల్స్ అయితే చేసేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11:30 అవుతుంది. ఇంకా నాకు ఊరికే రీల్స్ చేయాలనిపించిందని చెప్పేసి, నాకు ఎప్పుడు రీల్స్ చేయాలనిపిస్తే అప్పుడే చేస్తాను. అండ్ మ్యాక్సిమం ఎక్కువ రెడీ ఏమి అవ్వను. ఇంకా నాకు మంచిగా రెడీ అయ్యి చేయాలి అనుకుంటే సాటర్డే సండే అలా చేస్తూ ఉంటాను. నార్మల్గా ఉన్నప్పుడైతే ఇదిగో ఇలా చేసేస్తూ ఉంటాను రీల్స్. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మా అమ్మ బెండకాయ కూర చేసింది. సో ఇప్పుడైతే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ 6 నేనేం తినను, ఓన్లీ లిక్విడ్సే, నాట్ సాలిడ్స్. సో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫేస్ క్రీమ్ యాక్చువల్లీ నేను వీక్లీ వన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకోసమని నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. ఎక్కువ చేస్తే అది మళ్ళీ చెడిపోతుందని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈ వీక్ అయిపోయిందని చెప్పి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ క్రీమ్ వాడతాను, నైట్కి నీమ్ క్రీమ్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఆ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనలీ ఇందులోకి అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ 5 to 6 ml ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నేను ఎక్కువ మనం డే అండ్ నైట్ యూస్ చేసామంటే 1 వీక్కి సరిపోతుంది. ఓన్లీ మార్నింగ్ టైమ్స్ యూస్ చేసామంటే 2 to 3 వీక్స్ వస్తుంది. సో చూసి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది బయట పెట్టేశారంటే సమ్మర్ కాబట్టి అసలే వేడి ఎక్కువ కాబట్టి త్వరగా చెడిపోతుంది. సో మనం వీటిని రిఫ్రిజిరేటర్లోనే ఉంచాలి. ఇక్కడ తీసేసింది అనమాట మా ఇంట్లో. నేను మాట్లాడుతున్నానని అరుస్తుంది ఫుడ్ పెట్టమని. నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే గమ్మ పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇది హాయ్ చెప్పు. అక్కడ కనిపిస్తున్నాడు కదా మా కరిగాడు. యాక్చువల్లీ ఈ మధ్య అదే 1 వీక్ నుండి బాగోలేదు అని చెప్పి వీడియో చేసి పెట్టినా కదా, ఈ మధ్య రికవర్ అయ్యాడు. కొద్దిగా లేచి నడుస్తున్నాడు, ఇంకా అరుస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు. ఇంకా అదే కాళ్ళు కొద్దిగా వస్తున్నాయని చెప్పి మేము ఇంటి దగ్గర పడుకోబెడితే ఇక్కడ నుండి అక్కడికి మెల్లిగా వెళ్ళిపోతున్నాడు. లైక్ కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాడు. నైట్ టైం మేము ఇక్కడ పడుకోబెడితే మార్నింగ్ లేచేసరికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇది యాక్చువల్లీ నాకు దొరకదు, ఈరోజు దొరికింది. ఎక్కువసేపు ఉండదు కూడా, గింజుకుంటూ ఉంటుంది కిందికి దింపమని. ఈరోజు మాత్రమే కొంచెం సేపు ఉంది పట్టుకుంటే. యాక్చువల్లీ నేను నైట్ డైలీ పడుకునే ముందు ఒక కప్లో మిల్క్ తాగేసి పడుకుంటాను. సో అందుకోసం నేను ఇప్పుడు మిల్క్ బాయిల్ చేస్తున్నా. అండ్ ఈ మిల్క్లో మళ్ళీ కొన్ని మిల్క్ మళ్ళీ మా కరిగాడికి అయితే పెడతాను. వాడికి ఇంకా ఈ మిల్క్ ఈ ఫుడ్ పెట్టిందానే కాల్షియం అంతా వాడికి బాగా స్ట్రెంత్ వచ్చేసి ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నాడు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 7:30 అలా అవుతుంది. ఇంకా మా వాడు అక్కడెక్కడ ఉన్నాడు. వాడిని ఇంక ఇక్కడికి తీసుకుని వచ్చి వాడికి కొద్దిగా రైస్ పెట్టి పాలు పెట్టి ఇంకా మళ్ళీ నా రూమ్లోకి వెళ్తాను నేను.
ఇది యాక్చువల్లీ ఒక 2 days ఆర్ 3 days బ్యాక్ నేను తీసిన వీడియో అనమాట. అప్పుడు చూస్తున్నారు కదా కొద్దిగా నడుస్తున్నాడు. యాక్చువల్లీ అసలుకే నడవలేకుండా పడిపోయిన వాడు ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసి మేము ఇలా చూసుకోవడం వల్ల ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నాడు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.